హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీషో రీసెల్లింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో మనం ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి మీషో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో సర్చ్ విత్ ప్లే స్టోర్కి వెళ్ళిన వెంటనే సెర్చ్ బార్లో మీరు మీషో అని టైప్ చేయగానే మీకు మీషో ఇంటర్ఫేస్ కనిపిస్తుంది అన్నమాట. సో దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇది ఇన్స్టాల్ చేయడానికి లెస్ దాన్ 1 minute టైం పడుతుంది. ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసిన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ పర్మిషన్, అంటే మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో దాన్ని చూస్ చేసుకోండి. వన్స్ చూస్ చేసుకున్న తర్వాత మీషో ఇంటర్ఫేస్ అన్నది మనకి ఇట్లా ఉంటుంది అనమాట. సో స్టాప్లో చూడండి మీకు హలో లెట్స్ షాప్ అని చూడండి, అది మనకి రిజిస్ట్రేషన్ అనమాట. సో మీరు దాని మీదకి వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్సాప్కి ఏ నెంబర్ అయితే లింక్ ఉందో అలాగా మీకు నెంబర్స్ అన్నది చూపిస్తుంది. సో మీరు ఏ నెంబర్ అయితే వాట్సాప్ లింక్ ఉందో ఆ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ ఆ నెంబర్కి వస్తుంది అనమాట. అక్కడ వాట్సాప్కి ఏ నెంబర్ అయితే ఓటీపీ వస్తుందో దాన్ని ఎంటర్ చేస్తే వెరిఫై చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ అవుతుంది. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనం అకౌంట్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చింతలపూడి అమలాన్ ఉంది, అది నా అకౌంట్ అనమాట. సో నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండరు, లాంగ్వేజ్, ఆక్యుపేషను, బిజినెస్ నేము, పిన్ కోడ్, సిటీ, స్టేట్ ఇవన్నీ మీరు అప్డేట్ చేయండి. ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇదే బిజినెస్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. అదర్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే లైక్ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మ్యారేజ్ కానీ, లేదా కిడ్స్ కోసం కానీ, ఎడ్యుకేషన్ కోసం, లేదా మంత్లీ టార్గెట్ ఎంత, ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ మీన్స్ ఏంటంటే మీరు ఇంకేస్ ఏమైనా అకౌంట్లో ఏమైనా రాంగ్ చేస్తే కనుక డిలీట్ అకౌంట్ చేసుకొని మళ్ళీ న్యూగా అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ప్రొఫైల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి బ్యాంక్ డీటెయిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ అన్నది చూడండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అంటే నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను కానీ నాకు ఎట్లా చూపిస్తుంది, న్యూ పర్ కస్టమర్స్కి అయితే యాడ్ అకౌంట్ అని చూపిస్తుంది. లేదంటే యూపీఐ డీటెయిల్స్ అంటే మనకి యూపీఐ ఐడి ఉంటుంది కదా, దాన్ని కూడా మనం యూపీఐ ఎంటర్గా చేసుకుంటే మనకి ఏమన్నా సరే ఏమన్నా అమౌంట్ అన్నది మనకి క్రెడిట్ అవుతుంది, డైరెక్ట్ ఈ అకౌంట్లో మనకి క్రెడిట్ అవుతుంది. ఇది బ్యాంక్ డీటెయిల్. మెయిన్ ఇదే మన అకౌంట్లో మనీ పడాలంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం స్టార్ట్ చేసింది రీసెల్లింగ్. సో రీసెల్లింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రోడక్ట్స్ అన్నది షేర్ చేయాలి. చూడండి ఇక్కడ లింక్ టైపు షేర్ ప్రొడక్ట్స్ అన్నది చూడండి, ఆ యాప్ అన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు చూడండి ఇక్కడ చాలా యాప్స్ ఉంటాయి అప్పుడు మీరు షేర్ ప్రొడక్ట్స్ ఉంది, అది యాప్ ఓపెన్ చేయగానే మీకు అంటే లైక్ నేను కొన్ని విష్ లిస్ట్లో పెట్టుకున్నాను, సో అవి చూపిస్తుంది అనమాట. సో మీరు ఇది ఫస్ట్ వన్ ఇది షేర్ చేయాలి అనుకుంటున్నారు. సో షేర్ చేయాలంటే షేర్ బటన్ ఉంది చూడండి ఇక్కడ, ఆ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సమ్ ఐకాన్స్ వస్తాయి, అంటే మీకు ఏ సోషల్ వెబ్సైట్స్ ఉన్నాయని దాన్ని అవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ దగ్గరికి వెళ్తే మీరు జస్ట్ పుట్ ఆన్ హోల్డ్, అంటే అలా హోల్డ్ చేస్తే మీకు ఆ డిస్క్రిప్షన్ అంతా కాపీ అవుతుంది అనమాట. సో ఒకే దగ్గర క్లిక్ చేయాలి. డోంట్ షో దిస్ అగైన్ అన్నట్టు అంటే మళ్ళీ చూపించుతుంది అనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ ఇమేజ్ ఏ సైజులో ఉండాలి, ఎంతలో ఉండాలి అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన న్యూ అని చూడండి లెటర్స్, మీరు అక్కడ పేస్ట్ చేయండి. ఇన్కేస్ మీకు కావాలనుకుంటే కనుక, అంటే ఆ పిక్చర్ మీద మీకు డిస్క్రిప్షన్ మొత్తం కావాలా ఏంటా అన్నది ప్రతిదీ మీకు చూపిస్తుంది అనమాట. అంటే మీకు ఇది కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, దీని సైజ్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్లో డిస్పాచ్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ పాలసీ ఉందని ప్రతిదీ కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఇట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఇమేజ్ దగ్గర పెట్టుకోవచ్చు. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక మీరు డైరెక్ట్ నచ్చలేదు, సో నచ్చలేనప్పుడు అలా డ్రాగ్ చేస్తే కిందకి డిలీట్ ఐకాన్ చూడండి, అక్కడ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మీరు ఇది నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత డిస్క్రిప్షన్ అని వస్తుంది చూడండి, యాడ్ ఏ క్యాప్షన్ అని, అక్కడ మీరు పేస్ట్ చేశారనుకో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ట్యాగ్ పీపుల్ చేయాలనుకుంటున్నారు, లేక మీకు దీనికి సంబంధించి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. ఇలా నెక్స్ట్కి వెళ్ళి షేర్ చేస్తే ఈ లింక్ అన్నది మనకి సోషల్ మీడియాలో షేర్ అయిపోతుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు మెసేజ్ చేస్తారనమాట, నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, ప్రైస్ అంతా అన్ని డీటెయిల్గా కనుక్కుంటారు. అప్పుడే మీరు మార్జిన్ అన్నది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్కేస్ ఆ పర్సన్ నీకు కావాలి అంటుంది, సో దాని యాక్చువల్ ప్రైస్ అంతా మనకి 120 రూపీస్. అప్పుడు బై నౌ క్లిక్ చేస్తాం. ఇన్కేస్ ఆ పర్సన్ మనకి ఇయర్ రింగ్స్ కావాలి అని చెప్తే కనుక తనకి సమ్ ప్రాఫిట్ ఎంతో చెప్తావు, సమ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్తుంది. అప్పుడు సెలెక్ట్ అడ్రస్ అన్నది సెలెక్ట్ చేసుకుంటాను, అంటే ఆ పర్సన్ అడ్రస్సే ఇవ్వండి మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళకి ట్రస్ట్ అనమాట. సో మనకి ప్రాబ్లం అయినా ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం.
కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఈ ఆర్డర్ నువ్వు రీసెల్లింగ్ చేస్తున్నావా ఏంటని అడుగుతుంది. చూడండి రీసెల్లింగ్ దిస్ ఆర్డర్ అని వస్తుంది చూసావా, అక్కడ మనం ఎస్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మార్జిన్ అనేది సెట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏదైతే చెప్పారో ఇప్పుడు 121 రూపీస్ అది, నేను మార్జిన్ వాళ్ళకి 200 అని చెప్పా. సో 200 అని చెప్తే నా ప్రాఫిట్ ఎంత వస్తుంది, 79 రూపీస్ వస్తుంది. ఇది నా ప్రాఫిట్ అనమాట. ఈ ప్రాఫిట్ని మనం సెట్ చేసుకొని వాళ్ళ అడ్రస్కి ఇస్తున్నాం కాబట్టి ప్లేస్ ది ఆర్డర్ చేస్తాం. ఇది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది. మ్యాక్సిమం ఇది ఆన్లైన్ పేమెంటే పెట్టుకోండి, ఇంకా మనకి మనీ అన్నది మిగులుతుంది కాబట్టి. సో క్యాష్ ఆన్ డెలివరీ చూడండి ఇక్కడ 142 రూపీస్ పడుతుంది, అదే ఆన్లైన్ అయితే 121 రూపీస్ పడుతుంది. సో మనకి ఇంకా మార్జిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆన్లైన్ పేమెంటే పెట్టుకోండి. ఇది ఏంటంటే మనకి రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ అని చెప్తే మనకి అది ప్లేస్ అవుతుంది, 2 డేస్లో డిస్పాచ్ అవుతుంది. ఆ ఆర్డర్ వాళ్ళు ప్లేస్ చేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ కానీ లేదంటే ఏమన్నా ప్రాబ్లం ఏమీ లేకుండా వాళ్ళు ఉంచుకుంటే కనుక మనకి వితిన్ 6 days ఆర్ 7 days ఆర్ మ్యాక్సిమం 10 daysలో మన అకౌంట్లో అన్నది అమౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది. ఇది రీసెల్లింగ్ అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్ ఏంటి, లింక్స్ షేర్ చేయడం. సెకండ్ ఆప్షన్ ఏంటి, డైరెక్ట్ మనం ఆర్డర్ పెట్టడం. మార్జిన్ అన్నది మనం ఆర్డర్ పెడితేనే మనకి మార్జిన్ అన్నది వస్తుంది. ఇది మీషో రీసెల్లింగ్ బిజినెస్ ప్రాసెస్ అనమాట. ఇది హౌస్ వైఫ్స్కి చాలా బెస్ట్ ఆప్షను, కానీ కంటిన్యూగా మనకి ఇది ఇవ్వాలి. ఇప్పుడు పేమెంట్ మెథడ్ మనం చూసుకోవాలంటే మై పేమెంట్స్కి వెళ్తే ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, పేమెంట్ మోడ్ ఏం పెట్టాం, ప్రతిదీ మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం పెట్టలేదు కాబట్టి మనకి ఎంటీ చూపిస్తుంది, కానీ ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఎన్ని ట్రాన్సాక్షన్ చేసాము, పేమెంట్ మోడ్స్ అంటే యూపీఐ, క్యాష్ ఆన్ డెలివరీ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే మీద చూపిస్తుంది. దీనికి ప్లస్ ఏంటంటే ట్రాకింగ్ కూడా మనం ట్రాక్ చేయొచ్చు. సో దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఇన్కేస్ వాళ్ళ పర్సన్కి రీచ్ అయినా సరే అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా రిటర్న్ పెట్టుకునే అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను మీషో బ్యాలెన్స్. మీషో బ్యాలెన్స్ ఏంటంటే వాళ్ళు డెలివరీ అయిన తర్వాత, పికప్ అయిన తర్వాత మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట, ఇన్స్టెంట్ రీఫండ్ అనమాట. అర్థమైంది. ఒకవేళ ఇన్కేస్ ఏమైనా వాళ్ళకి ఆ ఐటమ్ నచ్చలేదు, ఇన్స్టెంట్గా రిటర్న్స్ అన్నది వాళ్ళకి అకౌంట్లో పడిపోతుంది. ఇది మీషో రీసెల్లింగ్ ప్రాసెస్. ఇది హౌస్ వైఫ్స్కి చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సో కంటిన్యూగా ప్రతిరోజు ఒక లింక్ అన్నది షేర్ చేయండి, పేషెన్స్తో ఉండండి, కన్సిస్టెన్సీతో పోస్ట్ చేయండి. బిజినెస్లో రీచ్ అన్నది ఖచ్చితంగా వస్తుంది. స్టార్టింగ్లో ఎవరికి గ్రోత్ అన్నది రాదు. రోజు కూడా పెట్టడం అయితే మర్చిపోకండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ.